చదువుకునే వయసులో సిగరెట్లు తాగడం, గుట్కాలు తినడం. మ్యారేజ్ చేసుకున్న తరువాత దేవుని పిల్లలని మన చేతిలో పెట్టి వారిని దేవుని కొరకు పెంచాలి అని దేవుడు మ్యారేజ్ చేసుకున్నటువంటి వారికి ఇస్తున్నటువంటి బహుమానము ఒకవేళ ఆస్తి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. చిన్నపిల్లలకు చెప్తున్నాడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ స్థాయికి వచ్చే లోపలనే మనం చెప్పే మాట, మనం చేస్తున్నటువంటి పని వాళ్ళకు అర్థమవుతుంది. అయితే చిన్నపిల్లలకు చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి అని అంటే, వారు భక్తి విధానము, వారి క్రమము, వారి ఆలోచన విధానము, ఏదైనా పొరపాటు చేసినప్పుడు, ఏదైనా తప్పు జరిగించినప్పుడు వారిని మనం ఖండించాలి, వారికి బుద్ధి చెప్పాలి. ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, మీరు చెప్పినా ఏం లేదు, కొట్టడం కాదు, కొట్టిన తరువాత కూడా ఎందుకు కొట్టింది మా అమ్మ లేదా కొట్టాడు మా నాన్న అని వారికి అర్థం చేపియాలి. అప్పుడు ఆలోచన పెరుగుతుంది. ఆహా అలానా, నేను ఇలా చెప్తే చేయలేదు కాబట్టి నన్ను మా నాన్న లేదా మా మమ్మీ కొట్టారు అని వానికి అర్థమైనప్పుడు మరి ఇంకోసారి చేయడానికి భయపడతారు. అలాగున మీరు మీ పిల్లలకి బుద్ధి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఒకసారి చెట్టు వేశాను. ఆ చెట్టు వేసినప్పుడు అది దాన్ని వదిలేసా, పెద్ద అయి పెరిగిపోయి అది వంకరగా చక్కగా పెరగకుండా పెరిగిపోయింది. నేను దాన్ని ఏం చేశాను, ఎన్నిసార్లు కట్టినా ఎన్నిసార్లు చేసినా రావట్లే. అయితే దాన్ని కొట్టేయాల్సి వచ్చింది. ఎన్నిసార్లు దాన్ని ప్రయత్నం చేసినా చక్కగా రావట్లే. దాన్ని చిన్నగా ఉన్నప్పుడే దాన్ని చక్కగా చేయాలన్నా, బెండ్ చేయాలన్నా, దానికి సపోర్ట్గా ఏదన్నా కట్టి చేస్తే అది స్ట్రైట్గా పెరుగుతుంది. అట్లానే చిన్నపిల్లల్ని కూడా ఇప్పుడే మనము వారిని సరిచేయాలి. బెత్తము వాడకపోతే వారు మీకే విరోధవుతారు. మీకు మంచి పేరు తెస్తారనుకుంటాం, లేదు జలసా, ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు నువ్వు వారిని బుద్ధి చెప్పలేదు కదా, వారికి భయం చెప్పలేదు కదా. మా అమ్మ అంటే వణకాలి. అంటే వ్యక్తిగత ప్రేమ ఓకే, ప్రేమించే ప్రేమ ఓకే, మా నాన్న అంటే ఓకే. కానీ ఏ సందర్భాలలో వారికి బుద్ధి చెప్పే క్రమంలో వారు ఏదైనా చెడు పని చేస్తున్నప్పుడు, ఏదైనా బూతులు మాట్లాడుతున్నప్పుడు వారిని మనం గద్దింపబద్దులమై ఉండాలి. మరొక వచనం, 4వ వచనం చదువుదాం. ఇక్కడ కోపం ఎప్పుడు వస్తుంది? మనం వారిని కొట్టినప్పుడు, వారిని గద్దించినప్పుడు కోపం వస్తుంది. కానీ ఈ కోపం చెప్పబడుతున్నట్టు కోపం ఎట్లానంటే, మనం ప్రతి దానికి అనవసరంగా కొట్టడం, వదిలేయడం. ఇంటికి వస్తే చంపేస్తా, నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి అని ఇట్లా భయపెట్టినట్టు మాట్లాడుతాం. అలా కాదు. ఎలా ఉండాలంటే వాళ్ళకి బుద్ధి చెప్పే కోపంలో ప్రేమ ఇమిడి ఉండాలి. ప్రేమ ఇమిడి ఉంటే నన్ను ప్రేమిస్తున్నారు ప్లస్ నాకు బుద్ధి చెప్తున్నారు లేదా కొడుతున్నారు అనే భయం ఉన్నప్పుడే వారు భయభక్తులు కలిగి దేవుని మందిరంలోనూ సమాజంలోనూ పెరిగితే మీకు మంచి పేరు రావడానికి అవకాశము ఉంటుంది. ఇలాగ నేర్పించుకోకుండా మీరు ఏముందిలేని వదిలేశారనుకో ఎలా తయారవుతున్నారనంటే, చర్చికి వచ్చి అల్లరి, దేవుని మాటలు విందామంటే అల్లరి. మరి మన దేవుడు మన చేతిలో పెట్టాడు ఆయన పిల్లలని. మన పిల్లలు అంటే మనకు ఇచ్చాడు ఆయన పిల్లలు. నువ్వైనా మన పిల్లలైనా మనమైనా ఆయన పిల్లలం. ఆయన పిల్లలని మన చేతిలో పెట్టినప్పుడు దేవుని కొరకు పెంచాలి. దేవుని కొరకు పెంచినప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. మనం వదిలేసామనుకోండి ఎలా తయారవుతారు అంటే, నేను ఒకసారి ఒక ఊరికి వెళ్ళాను. చిన్న యవ్వన 13 సంవత్సరాల లోపు 13 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే ఇంకా వారు సిగరెట్స్ కొనుక్కొని ఆ షాప్ ముంగలనే తాగుతున్నారు. వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ విధానం ఏంటి, తల్లిదండ్రుల భయం ఏది? చదువుకునే వయసులో సిగరెట్లు తాగడం, గుట్కాలు తినడం, ఇష్టం వచ్చినటువంటి పాలు పరకాలు నవలడం, వారికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. మనము ఏది సరైనదని చెప్పకపోవడం వల్లనే, తల్లిదండ్రుల భయం లేకపోతేనే అలా తయారవుతారు. తల్లిదండ్రుల భయం ఉంటే జరగడానికి చాలా తక్కువ. అర్థమైందా? అందుకే భయం కలిగి నేర్పించుకోవడం మరీ మంచిది. మీకు మంచి పేరు తేవాలన్నా, అపకీర్తి తేవాలన్నా, మీ పేరు నిలబెట్టాలన్నా, బజారు పాలు చేయాలన్నా అనేది మీ చేతిలోనే ఉన్నది. ఇంకా కోటర్లు తాగడం, బీర్లు తాగడం, చిన్న చిన్న పిల్లలు అవయవాలు ఖరాబ్ అయిపోయినాయి.
వార్తలలో చూస్తే వాని తక్కువ ఏజ్లోనే వాడు తాగినటువంటి తాగుడికట లివర్లు చెడిపోయినాయట. తక్కువ ఏజీ, నాకంటే తక్కువ వయసు గల వాళ్ళు మా కాలనీలో ఖైనీ అంబర్ గుట్కాలు వేస్తే పండ్లు వాళ్ళవి నల్లగా అయినాయి. ఎంత బ్లాక్ అని అంటే అసలు నాకంటే తక్కువ వారు, నాకంటే చిన్నవారు. అరే ఏంటిది, మ్యారేజ్ చేసుకుని సంవత్సరం 2 సంవత్సరాలు కాలేదు, ఏ పెళ్ళిళ్ళు చేయలేదు, ఏ ఇల్లు కట్టలేదు, ఏ జీవితాన్ని ముందుకు కొనసాగించలేదు. అప్పుడే ఈ స్థాయికి వస్తే లోపటి నుంచి అప్పుడే చిన్న చిన్నగా వాళ్ళకి తెలియకుండానే డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఆలోచన కలిగి నేర్పడానికి ప్రయత్నం చేయండి. సెల్ ఫోను ప్రమాదకరమా మేలా అని అంటే, సెల్ ఫోను ఎంతైతే మేలు సహాయము మంచిగా ఉన్నదో అంతకంటే ఇంకా ఎక్కువనే చెడు ఉన్నది. మనిషి నైజం ఏంటి అని అంటే పాపం చేయడానికే తొందరగా ఉంటుంది. నేర్పింపపోయినా పర్వాలేదు, ఆటోమేటిక్గా వస్తుంది. మనిషిలో ఉన్నదే పాపం. అది సెల్ ఇచ్చినామనుకోండి, రకరకాల ఈలోక సంబంధమైనటువంటి విధానాలు వస్తున్నాయి. అవి చూసి ఆనందపడి ఇంకా ముందుకెళ్తే వారి జీవితాలని వారే చంపుకునే కాడికి వస్తుంది. వారి జీవితాలను వారే చంపుకోవడమే కాకుండా వారి వలన తల్లిదండ్రులకు అపకీర్తి, తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తున్నాయి. కంటికి రెప్పలా కాపాడాలి పిల్లలని. కంటికి రెప్పలా కాపాడుకోకుండా వదిలేశామనుకో, తల్లిదండ్రులు ఒక సందర్భంలో బిడ్డని చదివిద్దామని పంపించారు. కంటికి రెప్పలా కాపాడడం వదిలేశారు. వరుసకి బాబాయ్ అతనితో పంపించారు కాలేజీకి. వరుసకు బాబాయ్. ఏమైందో తెలుసా, చివరికి జరిగిన నష్టం ఇంత అంతా కాదు, వారిద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. బాబాయ్ అంటే ఎలా ఉంది చూడండి. సమాజం బాగలే, దినములు చెడిపోయి ఉన్నాయనంటే దినములు అట్లనే ఉన్నాయి, మనుషులు చెడిపోయినారు. అందును బట్టి దినములు చెడ్డదని బైబిల్ మనకు చెప్తా ఉంది. ఒక బాబుని అన్ని ఇష్టానుసారంగా తిరిగి జీవించి చేసి ఇతనే పోయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ఆ పరిచయం కాస్త పెరిగి ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి భర్త ఉన్నా కూడా అంటే ఎంత దారుణం దిగబడుతున్నారు పిల్లలకి చెప్పకపోవడం వల్లనే జరుగుతున్నటువంటి ప్రమాదాలు. కాబట్టి అలా ఉండకోకుండా మీరు ఏమి కాదనుకుంటారు, కానీ ఏమి కాదో అదే జరుగుతుంది. అర్థమైందా? అందుకే మీరు ఒక కన్ను వాళ్ళ మీద వేయడం మంచిది. అనుమానించడం తప్పేం కాదు. ఎందుకు లేట్ అవుతుంది, యాడికి పోయినావు, ఏం చేస్తున్నావు అని అనుమానించడం తప్పేం కాదు. అది ఆరోగ్యకరమైనటువంటి అనుమానం, చాలా మంచిది. వారికి బుద్ధి వచ్చే కోణంలో ఉండాలే తప్ప వదిలేసే కోణంలో అసలే ఉండడానికి వీల్లేదు.